హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ, కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ఓ. ఈ రోజు మనం బాబా పాండురంగం గారు, వరల్డ్ హైపేడ్ న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ ఆల్సో యోగా గురు. తర్వాత మనం రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. ఇది లాస్ట్ ఎపిసోడ్, మీన రాశి గురించి తెలుసుకుందాము. నమస్తే గురుగారు. నమస్తే, ఎలా ఉన్నారు కావశ్రీ గారు? చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా బాగుంటారుగా. సూపర్ కోట్ సూపర్ రిచ్ లో మనం ఎప్పుడైతే మ్యారేజ్ జరిగితే బాగుంటుంది. సో హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను మీ మనీ పవర్ బాబా పాండురంగం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్. మొదటిసారిగా మా యొక్క వీడియో చూస్తుంటే లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేస్తే 10 మందికి ఇంకా మందికి రీచ్ అవుతుంది అనమాట. అదేవిధంగా లైక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము ఎప్పుడైతే వీడియోలు అప్లోడ్ చేస్తామో వెంటనే వస్తాయి. ఎందుకంటే ఈ ఛానల్స్ లో 2500 వీడియోస్ ఉన్నాయంట. చాలా న్యూమరాలజీ గురించే ఉన్నాయి. తర్వాత యోగా, ఆయుర్వేదం అన్ని వస్తూనే ఉంటాయి. పామిస్ట్రీ, గ్రాఫాలజీ, వాస్తు, ఆస్ట్రాలజీ ఇవన్నీ వస్తుంటాయి. ముఖ్యంగా అయితే న్యూమరాలజీ సబ్జెక్ట్ మీద చాలా వీడియోలు ఉన్నాయి. 2500 వీడియోలు ఉన్నాయి, అర్థం చేసుకోండి. సో ఇక మెయిన్ గా ఏంటంటే మనం ఆస్ట్రాలజీ ఉగాది నుంచి రాశుల గురించి చెప్తున్నాం. ఇది చివరి రాశి మీనరాశి. సో దీని గురించి మనం తెలుసుకునే ముందు ఆల్రెడీ అందరూ తెలుసు మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని నడుస్తుంది. ఏలినాటి శని ఉన్నప్పుడు ఎలా ఉంటుందో నేను అలా అనుభవించా, చాలా మంది అనుభవిస్తున్నారు. ఇప్పుడు మీనరాశి వాళ్ళు కూడా అనుభవిస్తున్నారు. దీని గురించి మనం డిస్కస్ చేసే ముందు మా యొక్క సంస్థ నుంచి ఈ నెల 28వ తారీఖు అంటే మనకొక 8 రోజులు ఉంది, డైరెక్ట్ న్యూమరాలజీ క్లాస్ ఉంది. దాని తర్వాత మళ్ళీ మే 1 నుంచి ఆన్లైన్ క్లాసులు ఉంటాయి. అంటే మీరు ఇప్పుడు జాయిన్ అయినా మళ్ళీ మే 1కి అటెండ్ కావచ్చు, ఓకేనా? కానీ మీరు మే 1కి అడ్మిషన్ అయ్యారనుకోండి, మళ్ళీ 2 నెలల తర్వాత డైరెక్ట్ క్లాస్. సో ఇప్పుడైతే డైరెక్ట్ క్లాస్ అటెండ్ అయితే మీకు మే 1 కూడా ఆన్లైన్ క్లాస్ కూడా అటెండ్ కావచ్చు. ఇక మే నెల నుంచి చక్కగా మనకు న్యూమరాలజీ క్లాసెస్, పామిస్ట్రీ క్లాసెస్, తర్వాత యోగా క్లాసెస్, తర్వాత మనీ పవర్ మాస్టర్ క్లాసెస్, ఇంకా ఏమైనా ఉంటే గ్రాఫాలజీ అవి కూడా వస్తాయి. ఇవైతే 4 రెగ్యులర్ గా జరుగుతాయి. ఎందుకంటే 4 నెలలుగా అటు తెలంగాణ ఎలక్షన్స్ ఉన్నప్పుడు అలా బిజీ ఉండడం, నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం ఇవన్నీ జరగలేవు. కానీ న్యూమరాలజీ కోర్స్ అయితే ప్రతి నెల జరిగింది, దాంట్లో ఏం తేడా ఏం లేదు. పామిస్ట్రీ కూడా అప్పుడప్పుడు జరిగింది. ఇప్పుడు రెగ్యులర్ గా మే నెల నుంచి ఎట్లాగో ఆఫీస్ కూడా ఇంకో 1 మంత్ షిఫ్ట్ అయిపోతుంది. మన ఓన్ ఆఫీస్ ఇదైతే రెంట్. ఇప్పుడు నేను చేసేదంతా కూడా ఇది రెంట్ ఆఫీస్ అనమాట. 1 year లోనే మనకు మంచిగా ఆఫీస్ కూడా వచ్చేసింది, ఓన్ ఆఫీస్ గా అక్కడ షిఫ్ట్ అవుతాము. ఇంకా మనం పర్మనెంట్ గా మనం ఇంకా క్లాసెస్ రెగ్యులర్ గా జరుగుతాయి, మీకు ఇబ్బంది లేకుండా. ఇంకా మెయిన్ గా మన న్యూమరాలజీ క్లాసెస్, వాటి డీటెయిల్స్, వాటి ప్రైజెస్ తప్పకుండా చాలా అద్భుతంగా మీకు జీవితంలో ఉపయోగపడుతుంది కోర్సు. సో చూడండి ఒకసారి ప్రైజెస్ చూడండి. న్యూమరాలజీ కోర్సు ఫీజు 1,59,999. అంటే ఆన్లైన్ లో ఉంటుంది, అది డైరెక్ట్ కూడా ఉంటుంది 2 నెలలకు ఒకసారి డైరెక్ట్ క్లాస్. మళ్ళీ ఫారెనర్స్ కి 1,99,999 ఉంటది. నెక్స్ట్ పామిస్ట్రీ కోర్స్, దాని ఫీజు 51,999. ఇండియన్స్ కి 1,11,939 ఎన్ఆర్ఐస్. అయితే నీకు విషయం చెప్పాలి ఏంటంటే, మనకు ఆస్ట్రాలజీ అయినా న్యూమరాలజీ అయినా ఒక నక్షత్రంలో లక్షల కోట్ల మంది పుడతారు, ఒక డేట్ లో లక్షల కోట్ల మంది పుడతారు. కానీ పామిస్ట్రీ ఎందుకు నేర్చుకోవాలంటే హీరో ఇస్ ద హీరో అన్నట్టు. పామిస్ట్రీ అనేది ఇప్పుడు ఎడమ చేతి కానీ కుడి చేతి ఉంది, కుడి చేతిలో ఉన్న చేతి రేఖలు అన్ని కూడా ఎడమ చేతిలో ఉండవు. అంటే ఎంత డిఫరెంట్. అందుకోసమే పామిస్ట్రీ అనేది మస్ట్ అని మనం నేర్చుకోవాలి. ఆస్ట్రాలజీ వాళ్ళైనా న్యూమరాలజీ వాళ్ళైనా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏమనుకుంటారంటే న్యూమరాలజీ నేర్చుకుంటే లక్షల కోట్లు సంపాదించుకోవచ్చు, మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అన్ని ఇవ్వచ్చు. కానీ పామిస్ట్రీ నేర్చుకుంటే నీవు నీ లైఫ్ లో నేమ్ ఫేమ్ అవుతుంది, నీ దగ్గరికి చాలా మంది వస్తారు, అరే ఈయన కరెక్ట్ చెప్తున్నాడని. ఇంకో పామిస్ట్రీ చాలా ఇంపార్టెంట్ కోర్స్ అనమాట, ఓకేనా? త్వరలోనే మీకు వీడియోలు కూడా వస్తాయి పామిస్ట్రీ మీద కూడా. ఇప్పుడు అంతా నేను న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ మీద చేస్తున్నాను కదా, పామిస్ట్రీ మీద కూడా వీడియోలు వస్తాయి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఎంత డిమాండ్ పామిస్ట్రీ. అందులో పామిస్ట్రీ కూడా మన భారతీయులకు 50,900 ఉంటుంది, విదేశీయులకు 1,11,939. అది విదేశీయులకు. ఇక యోగా క్లాస్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. అందరికి ఆరోగ్యం కావాలంటే ఇప్పుడు అందరికి పేదవాళ్ళ ఇళ్లలో, ధనవంతుల ఇళ్లలో అందరికి రోగాలే ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎక్కువ వస్తుంది. అందుకోసమే యోగా నేర్చుకుంటే నేర్చుకుంటే ఇంట్లో అందరు చెప్పుకోవచ్చు, మంచిగా పాటించవచ్చు. అది రెగ్యులర్ గా 1 month అయితే రెగ్యులర్ గా జరుగుతుంది. సర్టిఫికేట్ కూడా ఇస్తాం మనము. ఇవన్నిటి సర్టిఫికేట్ కోర్సే. తర్వాత మన సంస్థ కూడా రిజిస్టర్డ్, సూపర్ కోడ్ లో రిజిస్టర్డ్ అయిపోయింది. తర్వాత విదేశీయులకు మాత్రం 1,11,999. ఇక మనీ పవర్ మాస్టర్ క్లాస్ అంటే డబ్బు ఎలా సంపాదించాలి, ఎలా మేనేజ్మెంట్ చేయాలి. నేను 0 నుంచి ఇప్పుడు లక్షల కోట్లు సంపాదిస్తున్నా కదా, ఏ టెక్నిక్స్ వాడుతున్నాను నేను,
అవన్నీ కూడా మనీ పవర్ మాస్టర్ క్లాస్ లో మీరు కూడా నాలాగా కోచ్ చేయొచ్చు. సో అది 51,909 భారతీయులకు, మరి 1,11,909 అని విదేశీయులకు. ఆల్రెడీ అడ్మిషన్ అయినా చాలా కోర్సెస్ జరిగాయి, చాలా బ్యాచ్లుగా. ఇక రెగ్యులర్ గా మనం కన్సల్టేషన్, నేమ్ కనెక్షన్, లక్కీ నేమ్, చిల్డ్రన్ నేమ్స్ ఇవన్నీ కూడా మనకు 6,999 మన భారతీయులకు, మరి విదేశీయులకు మాత్రము మనకు 15,900. ఎప్పుడైనా ఎక్స్ట్రా అమౌంట్ ఉంది అంటే ఇది ఎన్ఆర్ఐ. సో 15,900. మొబైల్ నంబర్ అయితే ఇక్కడ విదేశీయుల గురించి చెప్తారు. ఇది భారతదేశంలో ఇప్పుడు ప్రజెంట్ మన సంస్థ నుంచి ఎక్సలెంట్ నంబర్స్ ఇవన్నీ కూడా, ఎక్సలెంట్ నంబర్స్ ఇవి కూడా. ఈ ఎక్సలెంట్ నంబర్స్ మనకు 46 నంబర్ కావాలంటేమో 46,900, మిగతా నంబర్స్ ఏమో 19,909 అనమాట. అంటే రూపాయి దక్క 20,000, రూపాయి దక్క 47,000. ఇక లక్కీ బ్యాంక్ అకౌంట్ అయితే చాలా మంది తీసుకుంటున్నారు ఈ మధ్య, చాలా మంది అవేర్నెస్ అయిపోయింది. సో భారతీయులకి అయితే 6,999, ఎన్ఆర్ఐస్ కి అయితే మనకు 15,999 లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్. లక్కీ వెహికల్ నెంబర్స్ కూడా మనకు 6,999 భారతీయులకు, ఎన్ఆర్ఐస్ కి ఏమో 15,999. ఇవన్నీ మన సంస్థ నుంచి ప్రైజెస్. మీకు ఆల్రెడీ పైన నంబర్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీరు కాల్ చేయొచ్చు. మిగతా టైంలో వాట్సాప్ మెసేజ్ చేయండి అంతే. మా వాట్సాప్ కాల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు టైమింగ్స్ ఫాలో చేయండి, చక్కగా ఆరోగ్యంగా మీరు ఉండండి, గమనించండి. ఎందుకంటే నేను ఇంకా సమాచారం ఎక్కువ అందించాలి కాబట్టి కొంచెం టైం మెయింటైన్ చేస్తున్నాను. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫీస్ టైం. మిగతా టైంలో చేయకండి, ఎందుకంటే నేను యోగా చేసుకుంటున్నాను, రెస్ట్ తీసుకుంటున్నాను. ఎందుకంటే 4 నెలల నుంచి నేను ఆరోగ్యం లేను కాబట్టి చాలా 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 వీడియోలు ఇవ్వలేకపోతున్నాను, కన్సల్టేషన్ తగ్గిపోయింది. ఇప్పుడు నేను ఆరోగ్యం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి నన్ను డిస్టర్బ్ చేస్తే ఏమన్నా నాకు ఆరోగ్యం ఇబ్బంది. అందుకోసం రెస్ట్ తీసుకుంటాను. చాలా ఇప్పటిదాకా నేను మస్తు సంపాదించుకున్నా, సెటిల్మెంట్ అయిపోయినా. ఇప్పుడు నేను ఆరోగ్యం గురించి పట్టించుకోకపోతే ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా ఏం లాభం? ఒక అరపని తింటాము, ఒక జామకాయ తింటాము. సో అందుకోసమే ఆరోగ్యం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, డబ్బు ఉండాలి, రెండు ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అనేది నా యొక్క లక్ష్యం. సో ఏదైతే నా మిస్టేక్స్ ఉన్నాయో అవన్నీ నేను చెప్తూ ఉంటాను. ఇదిగో డబ్బు ఉన్నప్పుడు అయితే ఆరోగ్యం లేదు, ఆరోగ్యం ఉన్నప్పుడు అయితే డబ్బు లేదు. ఈ రెండు కావాలన్నప్పుడు కొంచెం మెయింటైన్ చేయాలి. సో ఇవన్నీ నేను మీకు డైరెక్ట్గా ఇచ్చే సలహాలు, ఉచిత సలహాలు కావు. ఇది నిజానికి నిపులాంటి నిజాలు. ఓకేనా? సో ఈ రోజు మనం రాశి ఫలాల్లో మనం మీన రాశి గురించి, లాస్ట్ రాశి కానీ ఏలియన్ రాశి ఏం జరుగుతుంది దాదాపు ఆల్రెడీ వీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. సో పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం లాస్ట్ నక్షత్రం కదా, సో 4 పాదాలు. సో దేదో చాచి అనే పేర్లు ఉన్న వాళ్ళు ఈ మీనరాశి వాళ్ళకి. తర్వాత దూషు జూధా అనే దాని కూడా మీనరాశి. ది అనేది కూడా మీనరాశికి సంబంధించింది. సో ఇది మీనరాశికి సంబంధించింది. ఆదాయం మాత్రం 11 ఉంటుంది, వ్యయము 5 ఉంటుంది, రాజకీయ 4 ఉంటుంది. సో ఆదాయం బాగుంది, ఖర్చు చాలా తక్కువ ఉంది. కానీ అవమానించే వాళ్ళు ఎట్లా అంటే ఎక్కువ మంది ఉన్నారు, పొగిడే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఏప్రిల్ 5 వరకు గురువు 2వ ఇంట్లో ఉండి ఏప్రిల్ 25 తర్వాత 3వ ఇంట్లోకి వెళ్తుండు. శని ఈ సంవత్సరం అంతా 12వ ఇంటి ఉండడం వల్ల ఏలినాడు శని జరుగుతూనే ఉంది వీళ్ళకి. సో ఏలినాడు శని జరిగితే ఏమవుతుంది అంటే ఫస్ట్ ఏలినాడు శని వచ్చినప్పుడు 2.5 సంవత్సరాలు తల భాగంలో రోగాలు వస్తాయి. కంటికి, పంటికి, చెవులకి, మైగ్రేను, పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఏ నిర్ణయాలు సరిగా చేసుకోకపోవడం, భార్య భర్తల మధ్య గొడవ, బాగా తలకు సంబంధించిన మొత్తం రోగాలు రావడం, బ్రెయిన్కి సంబంధించిన రోగాలు రావడం, మానసిక రోగాలు రావడం, ఇదంతా ఏలినాడు శని ఫస్ట్ స్టార్టింగ్ 2.5 years. దాని తర్వాత 2.5 years ఏం జరుగుతుంది అంటే ఈ తల కింద నుంచి ఇక్కడ ఈ మన పొట్ట దాకా ఈ 2.5 years ఉంటుంది. ఈ పొట్టలో సంబంధించింది, ఇక్కడ గుండె, లివర్, వీటికి సంబంధించిన జబ్బులు వస్తుంటాయి. బాగా మోషన్స్ పెట్టడం, కడుపు నవ్వడం, ఏవో జరుగుతుంటాయి మొత్తం ఏలినాడు. ఇది హెల్త్ కి సంబంధించింది. ఇక లాస్ట్ 2.5 సంవత్సరాలు మొత్తం 7.5 అన్నాను కదా, 7.5 years సరే సాత్ అంటారు కదా, సరేసా. సో ఇంకా లాస్ట్ చివరి 2.5 సంవత్సరాలు ఈ నడుము నుంచి కిందికి అంటే గైనకాలజీ ప్రాబ్లమ్స్ కానీ, పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ, ఇక్కడనేమో ఫస్ట్ 2.5 సంవత్సరాలు థైరాయిడ్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం. చాలా మందికి థైరాయిడ్, నాకెందుకు థైరాయిడ్ రాదు, వచ్చేస్తుంది. సో ఇట్లా ఏలినాడు ఉన్నప్పుడు అన్ని రకాలుగా జబ్బులు వాడడం, హాస్పిటల్ చుట్టూ తిరగడం, అదొకటి అయిపోయింది. ఆరోగ్య విషయంలో ఇంకా కోర్టు విషయంలో పోలీసుల చుట్టూ తిరగడం, కోర్టు చుట్టూ తిరగడం, అన్నదమ్ములతో, అక్కజెల్లెలతో, భార్య భర్తలతో, కొడుకుతో, కూతురుతో, ఇవన్నీ లేని మొత్తం గొడవలను జరుగుతాయి ఏలినాడు విషయంలో. ఏమిరా అని అంటుందో చూడండి, అట్లా అయిపోతుంది నీ జీవితం. అప్పుడు రియలైజ్ చేశాను ఎవరు తల్లి, ఎవరు అమ్మ, ఎవరు నాన్న, ఎవరు కొడుకు, ఏమి బంధాలు అన్ని మొత్తం చూపిస్తాయి. మొత్తం తెల్లది ఏంటిది, నల్లది ఏంటిది అంతా తెలిసిపోతుంది మీకు ఆ రోజు.
ఎలిమినేషన్లో ఉన్నప్పుడు నీ గురించి ఏ విధంగా ఎవరు ముందు ఎట్లా మాట్లాడుతున్నారు వెనక ఎట్లా మాట్లాడుతున్నారు అంతా తెలిసిపోతుంది. సో అందుకోసమే మీన రాశి వాళ్ళకి ఈ సంవత్సరము చాలా 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 జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో. ఇక పనుల విషయంలో చాలా లేట్గా జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ వివాహానికి సంబంధించి ఎవరికైతే పెళ్లిళ్ళు కలవో వాళ్ళ పెళ్లిళ్ళు జరుగుతాయి, దాంట్లో సందేహం ఏం లేదు. చక్కగా పెళ్లిళ్ళు జరిగే అవకాశం ఉంది. ఇక గృహప్రవేశాలు, ఇల్లులు కొనుక్కోవడము, కార్లు కొనుక్కోవడం ఇవన్నీ చాలా లేట్ అవుతుంటుంది. మీ పనులు కూడా జాప్యం అవుతుంటుంది. ఆదాయం వ్యవహారాలలో ఇప్పుడైతే వ్యాపారంలో అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొనాల్సిన అవసరం వస్తుంది. ముఖ్యంగా భార్యాభర్తలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సుర్రం అంటే పెట్రోల్కి అగిపులు లగ్గుమంటారు కదా. ఎప్పుడైనా భార్యాభర్తలు కూడా ఎప్పుడుంటే అది తెలుసు కదా. ఏది మన బ్రహ్మానందము కోవేశ్వర్లో ఎప్పుడు కామెంట్ చూస్తే మీకు అర్థమవుతుంది భార్యాభర్తల సంగతి. సో అట్లా ఎప్పుడైనా సరే ఇంకా ఏలినాడు చేసేటప్పుడు ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంటాయి. పిల్లలకి అనారోగ్యము, భార్యకి అనారోగ్యము, మీకు అనారోగ్యము, మీ తల్లిదండ్రులకు అనారోగ్యము, ఇదే సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటారు. పని మీద శ్రద్ధ పెడదామంటే అది ముందుకెళ్ళదు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఏలినాడు ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా చదవడం మంచిది, లేదంటే నిత్యాగ్నిహోత్రం చేయడం మంచిది. లేదు ఇవన్నీ మాకు ఏం లేదు అంటే చక్కగా ఉదయం మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి దర్శించుకొని వస్తే మంచిది. తర్వాత ఇవన్నీ ఏం లేదంటే పొద్దుగా లేచి సూర్యునికి రాగి చెంబులో కానీ మీ గ్లాసులో కానీ ఇట్లా అర్ఘ్యాన్ని ఇస్తే అది కూడా మంచిది. సూర్యుడు అంటే అంటే ఈ జగత్కి వెలుగునిచ్చేవాడు, జగచ్చక్షువు కాబట్టి సూర్యుని ద్వారా మీకు ఎనర్జీ వస్తుంది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఎనర్జీ ఇచ్చేవాడే సూర్యుడు, తీసుకునేవాడు కాదు. ఇవన్నీ మీరు రెమెడీస్ పాటిస్తూ ఉండండి. ఇక నేను ఎప్పుడు చెప్తుండే కదా, చేతి మీద 15 నంబర్ రాసుకోండి, 19 నంబర్ రాసుకోండి, 46 నంబర్ రాసుకోండి అని చెప్తుంటే అవి కూడా ఫాలో చేయండి. ఇంకా ముఖ్యంగా ఏంటిదంటే మ్యాజిక్ బాటిల్కి సంబంధించినవి ఈ మ్యాజిక్ బాటిల్ కూడా వాడండి అందరు. ఈ ఎలినాటిన్ కాదు, ఈ మ్యాజిక్ బాటిల్ కూడా వాడండి, చాలా బాగుంటుంది. అద్భుతంగా నాకు కూడా ఎలినాటిన్ ఉన్నప్పుడు అర్ధాష్టం ఉన్నప్పుడు మ్యాజిక్ బాటిల్ వాడినాను. బాగా హ్యాపీగా అన్ని సాధించుకున్నాను నేను. కారు, ఇల్లు, గోల్డ్, డైమండ్స్, సిల్వర్ అన్ని అంటే ఇంటి కోసం వచ్చేసింది, ఇల్లు వచ్చేసింది, ఆఫీస్ కోసం వచ్చింది. ఇవన్నీ ఏలినాటి శని ఉన్నా, అర్ధాష్టమి శని ఉన్నా, అష్టమి శని ఉన్నా, ఏ శని ఉన్నా సరే ఆ శని భగవానికి పొద్దుగా లేవు నమస్కారం చేయండి, మంచిగా చూసుకోవాలి అనేసి. తర్వాత నీ కార్యక్రమాలు తీసుకో, మ్యాజిక్ బాటిల్ తీసుకో, ఈ లక్కీ స్టిక్కర్స్ తీసుకో. ఇది మ్యాజిక్ బాటిల్కి సంబంధించిన ధనాకర్షణ, ఇది చాలా వశీకరణ. మీరు ఏమనుకుంటారు జరుగుతుంది. సూర్యయంత్రము, దీనిలో అన్ని నంబర్లు ఉంటాయి. ఈ మ్యాజిక్ బాటిల్ ఇలా పెట్టేసుకొని ఇలా స్టిక్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఈ మ్యాజిక్ బాటిల్ పైన క్యాప్కి, ఇది కింద బాటంకి మంచి చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఇది 19 నెంబర్, ఆల్ డైరెక్షన్, ఉత్తరము, దక్షిణము, పడనము, ఉత్తరం, తూర్పు, ఏ డైరెక్షన్ లో ఉన్నా మీ మెయిన్ డోర్కి ఇది స్టిక్ చేయొచ్చు. చాలా మంచిగా ఉంటుంది. భార్య భర్తల మధ్య గొడవలు రావు. ఈ 41 అనేది లక్కీ వెహికల్ నెంబర్ తీసుకోవాలి వాస్తవంగా అయితే. కానీ మనం తీసేసుకున్నారు కదా ఆల్రెడీ 50 లక్షలు, 1 కోటి రూపాయలు, మరి తీసుకున్న తర్వాత యాక్సిడెంట్ జరుగుతున్నాయి కాబట్టి ఇది రెమెడీ 41 నెంబర్. 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్, ఈవెన్ బైసికల్ కూడా పెట్టుకోవచ్చు. 19 అనేది గ్రీన్ 19 క్యాష్ ఫ్లో బాగుంటుంది. ఉత్తరం డైరెక్షన్ లో ఎవరైతే మెయిన్ డోర్ ఉంటుందో ఈ 19 పెట్టుకోవచ్చు. ఈ 46 అనేది మొబైల్ కి చాలా మంది వాడుతున్నారు. ఇప్పుడు నేను కూడా వాడుతున్నాను. చాలా నేను చెప్పిన తర్వాత చాలా మంది ఇప్పుడు కామన్ అయిపోయింది 46 అనేది అందరు పెట్టుకుంటున్నారు. ఒకసారి గుర్తుంచుకోండి, ఈ 46 పెడుతున్నారంటే ఫస్ట్ టైం ప్రపంచవ్యాప్తంగా నేను పెట్టుకున్నాను చెప్పిన తర్వాతనే వాళ్ళు పెట్టుకున్నారు. ఇప్పుడు గుర్తుంచుకోవాలి, అరే బాబా పండుగ చెప్పిన తర్వాత ఇదంతా వైరల్ అయింది. ఎందుకంటే ఒక మంచి అందరికి మంచి జరుగుతుంది. ఈ 15 అనేది క్యాష్ ఫ్లో అంటే క్యాష్ కౌంటర్ కానీ ఇంకా మీకు ఎక్కడైతే డబ్బు పెరగాలి బీరువాలు అక్కడ అంటించుకోవచ్చు. 46 అనేది బ్రహ్మాస్త్రం. చాలా మంది దీనికి అర్థం కావట్లేదు, ఇది ఎక్కడ పెట్టాలి పెద్దగా ఉంది అంటే ఏం లేదు. ఇక్కడ పటాన్చేరు నుంచి ఒక శ్రీనివాస్ డాక్టర్ ఉన్నాడు. ఆయన ఏం చేసినాడు తెలుసా, ఆయన కన్సల్టేషన్ ఫీజు 149 రాశాడు. తర్వాత చిన్న పిల్లలకి ఏదో 50 రూపాయలు రాశాడు. అవన్నీ ఆ కన్సల్టేషన్ ఫీజు రాసి దాని కింద పెట్టింది. ఎందుకు పెట్టిందంటే ఇంకా ఫీజు వెంటనే కట్టాలి అంటే దీన్ని అలా ఉపయోగించుకున్నాడు డాక్టర్ సార్. నేను చూశాను, ఎందుకంటే వాట్సాప్ లో పంపించారు కదా నాకు. సో అట్లా అంటే దీన్ని ఎలా ఉపయోగించుకోవాలని నీ ఇష్టం ఇక. ఎందుకంటే ఇది ఎలా ఉపయోగించుకుంటే అలా. ఇప్పుడు మీరు డాక్టర్ ఉన్నాడు, డాక్టర్, లాయర్ అంటే లాయర్, మరి యాక్టర్ అంటే యాక్టర్, రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్. ఎక్కడున్నా మీ ఆఫీస్లో దీన్ని చాలా చక్కగా మంచిగా అందరికి కనిపించేట్టు పెట్టుకోండి. చాలా ఉపయోగపడుతుంది. నంబర్ 1 బ్రహ్మాస్త్రం ఇది. సో ఈ విధంగా మీరు ఇవన్నీ కూడా స్టిక్కర్స్ మీకు ఒక 8 నుంచి 10 వరకు ఉంటాయి నాకు తెలిసి. సో ఇవన్నీ కూడా ఒక 1000 రూపాయలు వస్తాయి. కానీ బయట నా పేరే చెప్పుకొని 1000 నుంచి 15,000 1500 అమ్ముతున్నారు. జాగ్రత్త, ఇది నేనైతే ఇవ్వట్లేదు.
ఇక్కడ నుంచి తీసుకుపోయి ఆ గురువు గారు పూజ చేశారు అని అంటున్నారు. అవన్నీ మాట్లాడొద్దు. మా ఆఫీస్ దగ్గరనే దొరుకుతాయి డైరెక్ట్ గా. బయట అమ్ముకునేది వాళ్ళకి సంబంధించింది, నాకు సంబంధించింది కాదు. ఈ స్వయాన మా అగ్నిహోత్రం జరుగుతుంది, మా ఆఫీస్ లో ఉంటుంది. దీనికి పవర్స్, నేను రోజు మనం ప్రేయర్ చేస్తాం కాబట్టి అగ్నిహోత్రం, దీనికి పవర్స్ ఉంటాయి. ఇక మిగతా వాళ్ళ గురించి నేను చెప్పను. వాళ్ళు ఇష్టం వచ్చిన అమ్ముకోండి, నాకు సంబంధం లేదు. ఓకేనా? నా వాయిస్ కూడా పెట్టుకొని రీడియం స్టిక్కర్ సెంటర్స్ వాళ్ళు చాలా మంది నేను చెప్పినట్టుగానే వాళ్ళు అమ్ముకుంటున్నారు. అది వాళ్ళ ఇష్టం. నా వల్ల వాళ్ళకు లాభమే జరుగుతుంది కానీ నష్టం జరుగుతుంది అనే విషయం తెలుసుకోండి. మొత్తం మీద అయితే ప్రపంచవ్యాప్తంగా రీడియం స్టిక్కర్స్ కి పెద్దగా ఇప్పుడు ఏంటి సునామీ లెక్క వ్యాపారం జరుగుతుంది. వాళ్ళు బాగా నెలకు ఒక 5,000 10,000 నా వల్ల సంపాదించుకున్నారు. చాలా ఓకేనా? థ్యాంక్ యూ. లక్కీ రింగ్స్ తప్పకుండా ఈ మే 1వ తారీఖు పెట్టుకోండి. చాలా అద్భుతం యోగ కాలం వస్తుంది. ఇంకా అన్ని సైజులు అవైలబుల్ ఉన్నాయి. చాలా మంది పెట్టుకుంటున్నారు. నేను కూడా పెట్టుకున్నాను, గోల్డ్ లో పెట్టుకున్నాను. ఇదిగో గోల్డ్ లో పెట్టుకున్నాను, మీరు సిల్వర్ లో పెట్టుకున్నారు. ఇదిగో ఇక్కడ లెఫ్ట్ కి పెట్టుకున్నారు చూడండి, బొట్టల ఉంగరం, తర్వాత తాబేలు ఉంగరం కూడా పెట్టుకున్నారు. లెఫ్ట్ రైట్ రెండు పెట్టుకున్నారు, 2 చేతులు రావాలని నాకు. సో అట్లా కావ్యశ్రీ గారు కొంచెం పవర్ఫుల్ గా ఆలోచిస్తుంటారు అన్నమాట. ఎందుకంటే బాగా ఫాస్ట్ గా తొందరగా కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి అని ఉంటుంది కదా అందరికి. ఇంకా అమ్మాయికి ఎక్కువ ఉంటుంది. సో అందులో గోల్డ్ ఈ మధ్య ఇంకా 75,000 నుంచి 80,000 కూడా అయిందట. అయిపోతుంది 1,00,000 కూడా. నేను చెప్పాను కదా జనవరి 1 రోజు 2024 1,00,000 అక్షరాల 1 తులం బంగారం జరుగుతుంది అని చెప్పాను. అది జరుగుతుంది. అందుకోసం గోల్డ్ మంచిగా సేవ్ చేసి పెట్టుకోండి. గోల్డ్ అమ్ముకోవద్దు ఎప్పుడు. ఇంకా గోల్డ్ ల్యాండ్ సేవ్ చేయాలి ఎప్పుడు కూడా. సో దేవుడు నాకు ఇచ్చినట్టు చాలా బాగా తీసుకున్నాను నేను 2-3 సంవత్సరాల్లో. థ్యాంక్ యూ. మీరు కూడా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి నెల దానికి ఒక 20,000 10,000 మీరు దానికి డబ్బులు తీసి పక్కన పెట్టండి. అప్పుడు మీరు తీసుకుంటారు చక్కగా. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, దిక్ భారత్. నవ్వడం యోగం. నవ్వడం యోగం చెప్పండి మీరు. నవ్వడం యోగం, నవ్వకపోతే రోగం. నవ్వించడం మహాయోగం. అందుకోసం నేను అప్పుడప్పుడు గోల్డెన్ టైమ్ స్టార్ట్ నవ్ అంటాను. అందుకోసం సో ఇలా బనానా 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 ఇవన్నీ నేను ఎక్కువ చేసేది. అప్పుడు నాకు ఏ జబ్బులు రాదు. ఈ డబ్బులు మత్తులో బాగా ప్రాసెస్ చేసిన కదా నవ్వడమే మానేనే చేసి అంత రోగాలు వచ్చాయి. అందుకోసం మీరు కూడా మిత్రులారా రోజు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఎప్పుడైనా సరే ఒక ఇంట్లో కూర్చొని భార్య భర్తలు పిల్లలు ఉండి మంచిగా అని అంటూ ఉండండి. అలా మరి న్యాచురల్ గా వచ్చినా ఏ వచ్చినా మీరు నవ్వుతే ఆ మైండ్ కి మీకు రిలాక్సేషన్ జరుగుతుంది. జబ్బులన్నీ పోతాయి. ముఖ్యంగా బీపీలు షుగర్లు తగ్గిపోతాయి. ఓకేనా? ఇంకా నెక్స్ట్ మనం మే నెల నుంచి ఈ లాఫింగ్ థెరపీ వీడియోస్ వస్తాయి, తర్వాత ముద్రల వీడియోలు వస్తాయి, ప్రాణాయామ వీడియోలు వస్తాయి, యోగాకు సంబంధించిన సపరేట్ వీడియోస్ వస్తాయి, పామిస్ట్రీ వస్తాయి, వాస్తు వస్తాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా మే నెల నుంచి మళ్ళీ ఎపిసోడ్ చేస్తాను. ఇక థ్యాంక్ యూ. మీరు మాత్రం చాలా ఎంకరేజ్మెంట్ చేయాలి. లైక్ చేస్తే అది ఎంకరేజ్మెంట్ చేసినట్టు. సబ్స్క్రైబ్ చేసి ఇంకా కొత్త. ఎందుకంటే మేము ఈ న్యూమరాలజీ యోగితా పండుగ కానీ మనీ పవర్ బాబా పండుగ అయితే 2011లో స్టార్ట్ చేసినాం. అంటే మేము వీడియోలు రెగ్యులర్ గా వేయకపోవడం అది వేరే అనుకోకండి. అయినా ఇప్పుడు రెగ్యులర్ గా వేస్తున్నాం కదా 3-4 నెలల నుంచి సబ్స్క్రైబర్లు పెరగట్లేదు. ఎందుకంటే వేరే వాళ్ళు 30% మందే సబ్స్క్రైబర్లు నా వీడియో మన సబ్స్క్రైబర్లు చూస్తున్నారు. మిగతా 70 మంది వేరే వాళ్ళ అన్సబ్స్క్రైబర్లు చూస్తున్నారు. ఒక వీడియో వేయగానే దాదాపుగా 2,000 3,000 5,000 8,000 మంది చూస్తున్నారు, కానీ వాళ్ళు మాత్రం సబ్స్క్రైబర్లు చేస్తలేరు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఈ వీడియోకి ఒక 1,599 లైక్లు చేస్తారని నేను అనుకుంటాను. 1,599. నేను చాలా బాగా చెప్తాను కదా 1,599. అది మీరు చేయండి. చక్కగా నేను మంచి వీడియోలు చేస్తానని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్.